నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. జైతు జైతు దేవో దేవకీ నందనోయం జైతు జైతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జైతు జైతు మేఘశ్యామల కోమలాంగో జైతు జైతు పృథివీ భారనాసో ముకుంద. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేష వృషభ మిథున రాశుల్లో చంద్ర సంచారం, మరి కుంభరాశిలోనే రవి, రాహువు, శుక్రుడు, కుజుడు మకరం నుంచి మీకు కుంభంలోకి పెడతాడనుకోండి. ఏదైనప్పటికీ కూడా శని మీనరాశిలో. ఈ విధమైనటువంటి సంచారాల ద్వారా మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం ద్వారా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. విజయం చేకూరుతుంది. వార ప్రారంభంలో సప్తమ స్థానంలో చంద్రుడు, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో స్వల్పమైన ఇండైజెషన్ ట్రబుల్స్, వారాంతం సర్వత్రా విజయం సాధించగలుగుతారు. మంచి ఆలోచనలు, మంచి పట్టుదల ఉంటాయి. దైవబలం అనుకూలంగా ఉన్నప్పుడు స్వల్పమైన ఆటంకాలు వచ్చినా, స్వల్పమైన సమస్యలు వచ్చినా, ఎవరైనా ఏదో ఇబ్బంది పెట్టాలనుకున్నా పెట్టలేరు. మీ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇంచేత అంటే మీకు మరి చెప్పాలి అంటే పంచమ స్థానంలోనే 4 గ్రహాలు ఉన్నాయి. రవి, బుధుడు, శుక్రుడు, రాహు. ఇలా అందుచేత కొంత జాగ్రత్త అనేది తీసుకోవాలి. అంటే మొండిగా వెళ్ళడానికి వీర్లేదు, ధైర్యంగా వెళ్ళడానికి వీర్లేదు. ఎంచేత ప్రధానమైన ఉద్యోగ విషయంలో రవి పంచమ స్థానంలో ఉన్నాడు. మీరు క్యాలిక్యులేషన్స్ ఏదైనా వేస్తే చిన్న చిన్న తప్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మోనార్క్లా వెళ్ళకండి, ధైర్యంగా వెళ్ళండి. తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. అంతేకాకుండా ఉద్యోగపరంగా ఇబ్బందులు రావు. వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ఇంకా వృత్తుల పరంగా అంటే వ్యాపార పరంగా మనం చూస్తే ఆర్థిక లావాదేవీలు, వార ప్రారంభం, వారాంతం ఆర్థికపరమైన ప్రోత్సాహం ఉన్నది. అంటే లోహ, యంత్ర, అలాగే రియల్ ఎస్టేట్, షేర్స్, ఐటీ రంగం, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి అనుకూలమైన వాతావరణం ఉన్నది. మొత్తం మీద ఈ తులారాశి వారికి ఈ వారం ప్రోత్సాహకరంగానే ఉన్నది. మరైతే మన రుణాలన్నీ తీరిపోతాయా, మనం చేసిన ఇబ్బందులన్నీ పోతాయా అంటే కాదు. నీ యొక్క రుణాలు ఎప్పుడు చేసావు మెల్లిగా తీరుతాయి, అంతేగాని ఈ వారమే తీరిపోతాయని అర్థం కాదయ్యా అన్నారు. గోచార ఫలితములు ఇప్పుడు కూడా గ్రహముల యొక్క ఫలితాలను బట్టి, వాటి యొక్క పరిస్థితిని బట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా మంచి జరిగి తద్వారా విజయం వైపుకి మనం వెళ్ళగలుగుతాం. సమస్యలు తగ్గుముఖం పడతాయనేటువంటి విషయాన్ని గ్రహించుకోవాలి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి.